శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు పుష్య మంగళవారం పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో వినండి. లోకాన్ని రక్షించేటటువంటి కరుణామయి పార్వతీదేవి, ఆది పరాశక్తి అయినటువంటి ఆమె అమితమైనటువంటి బల సంపన్నుడైనటువంటి హిమవంతునికి గారాల కుమార్తెగా ఉద్భవించింది. అమ్మవారు పరమేశ్వరుని పతిగా పొందగోరి కఠోరమైనటువంటి తపస్సును చేయడం ప్రారంభించింది. ఆమె యొక్క నియమ నిష్ఠతకు పరమేశ్వరుడు సైతం ఎంతో సంతోషించాడు. ఆయన పార్వతీదేవి ఎదుట ప్రత్యక్షమై ఆమెను తన యొక్క అర్ధాంగిగా స్వీకరించాడు. కాసేపటుకు ఆయన ఎక్కడికో వెళ్ళి అదృశ్యమవుతాడు. పార్వతీదేవి తన ఆశ్రమం వెలుపలకు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక శిల మీద కూర్చొని ఉంటుంది. ఆ సమయంలో ఎక్కడి నుండో కానీ ఒక పిల్లవాని ఏడుపు అమ్మవారికి వినిపిస్తుంది. నేను పిల్లవాణ్ణి, అయ్యో నన్ను ఇక్కడ ఒక మొసలి పట్టుకుందే, నేనేం చేయగలను? నా తల్లిదండ్రులకు నేను అసలే ఒక్కడినే. అయ్యో నన్ను రక్షించండి, మొసలి నన్ను ఇప్పుడే మింగివేసేటట్లుగా ఉంది. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటే వచ్చి నన్ను వెంటనే కాపాడండి అంటూ బిగ్గరగా ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు. పిల్లవాడి ఏడుపు వినగానే పార్వతీదేవి ఒక్క పరుగున ఆ ఏడుపు ఎక్కడైతే వినిపిస్తుందో ఆ ప్రదేశానికి వెళుతుంది. ఆమెకు అక్కడ ఆ దృశ్యం ఇలా కంటపడుతుంది. ఏటిలో ఒక ముసలి ఏడుస్తూ ఉన్నటువంటి ఒక పిల్లవాడి కాలును నోట పట్టుకొని లాక్కొని పోతూ ఉంటుంది. దేవిని చూసినటువంటి ఆ ముసలి మరింత వేగంగా ఆ పిల్లవాడితో సహా ఏటి మధ్యలోకి వెళ్ళడం ప్రారంభిస్తుంది. పిల్లవాడి అమాయకత్వం ఉట్టిపడేటటువంటి ముఖార విందం ఒక వంక, మొసలి బారిన పడడంతో గూడు కట్టుకున్నటువంటి విచారం దానిని కమ్మివేసినటువంటి స్థితి మరొక వంక. ఆ దృశ్యం చూసినటువంటి దేవి యొక్క హృదయం తల్లడిల్లిపోతుంది. అప్పుడు అమ్మవారు మొసలిని పిలిచి, ఓ మకరరాజా, పాపం ఏమీ తెలియనటువంటి ఈ పిల్లవాణ్ణి దయచేసి విడిచిపెట్టు అని చెప్పి విన్నపమైనటువంటి ధోరణిలో అడుగుతుంది. అందుకు ఆ మొసలి, దేవి, ప్రతిరోజు కూడా ఈ సమయంలో ఏదైతే నా సమీపంలోకి వస్తుందో దానినే నేను ఆహారంగా చేసుకోవడం నా అలవాటు. ఆ ప్రకారంగా ఈ పిల్లవాడు నేడు నా ఆహారంగా ఇక్కడకు వచ్చాడు. సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే ఇతన్ను నేడు నా కోసం పంపించి ఉంటాడు. కాబట్టి ఇతన్ని నేను విడిచిపెట్టడం అనేది కుదరదు. దయచేసి నన్ను క్షమించండి, నాకు అడ్డు తొలగండి అని చెప్పి జవాబిస్తుంది. మొసలి మాటలతో దేవి యొక్క కారుణ్యం మరింతగా ఉప్పొంగగా, ఓ మకరమా, నేను నీకు నమస్కరించి మరీ అడుగుతున్నాను. హిమవత్ పర్వత శిఖరం మీద కూర్చొని నేను కఠోరమైనటువంటి తపస్సులో మునిగి ఉన్నాను. ఆ తపశ్శక్తి నిమిత్తమైనా సరే ఈ పిల్లవాడిని విడిచిపెట్టమని చెప్పి నేను నిన్ను బ్రతిమాలుకుంటున్నాను అని చెప్పి పార్వతీదేవి ఆ మొసలికి విన్నవిస్తుంది. పార్వతీదేవి పలుకులో విన్నటువంటి ఆ మకరం, దేవి, మీరు ఇంతవరకు అనుష్ఠించినటువంటి కఠోరమైనటువంటి ఆ తపస్సు యొక్క ఫలాన్ని యావత్తూ కూడా నాకు కనుక దారపోస్తే అప్పుడు నేను ఈ పిల్లవాడిని తప్పకుండా వదిలివేస్తాను అని చెప్పి షరతు విధిస్తుంది ఆ మకరం. ఇక మకరం వేడుకోలను విన్నటువంటి దేవి సమాధి కోత్సాహంతో, ఓ మకరమా, చాలా సంతోషం. ఈ యొక్క తపస్సు ఫలాన్ని మాత్రమే కాదు, నేను ఇన్ని జన్మలలో ఇంతవరకు సంచితం చేసుకున్నటువంటి మొత్తం పుణ్యకార్యాల యొక్క ఫలాన్ని తప్పకుండా నీకు దారపోస్తాను. నీవు కనుక దయచేసి ఈ పిల్లవాడిని విడిచిపెడితే చాలు అని చెబుతుంది. దేవి అలా చెప్పినటువంటి మరుక్షణమే తపోఫలం మొసలికి మొత్తం సంక్రమించేస్తుంది. ఆ కారణంగా మొసలి యొక్క దేహం దగదగా బంగారంలా ప్రకాశిస్తూ ఉంటుంది. కళ్ళు మిరుమిట్లు గొలిపేటటువంటి తేజస్సును పొందినటువంటి ఆ మొసలి, దేవి, తొందరపడి ఏం పని చేశావు? కాస్త యోచించి ఉండకూడదా? ఎంతటి శ్రమ కోర్చి మరీ కఠోరమైనటువంటి తపస్సును చేశావు. అటువంటి మహోత్తరమైనటువంటి తపస్సును ఈ విధంగా వృధా చేసుకోవడం మీకు సమంజసం కాదు. అయినప్పటికీ మీరు ఈ యొక్క పేద బ్రాహ్మణ బాలుని పట్ల చూపించినటువంటి ఈ కారుణ్యాన్ని, దిక్కులేనటువంటి దీనుల పట్ల మీకు ఉన్నటువంటి దయార్థ హృదయాన్ని చూసి నేను ఆశ్చర్యపోతున్నాను. మీరు నాకు దారపోసినటువంటి తపోఫలాన్ని, బాలుని ప్రాణాలను తిరిగి వరంగా నేను మీకే ఇచ్చివేస్తాను. దయచేసి స్వీకరించండి అని చెప్పి దేవికి తెలుపుతుంది ఆ మకరం. అప్పుడు అమ్మవారు మొసలిని ప్రశంసాపూర్వకంగా చూస్తూ ఇలా పలుకుతుంది, ఓ మకరేంద్ర, నా ప్రాణాన్ని అర్పించైనా సరే ఈ బాలుని కాపాడడం నా యొక్క కర్తవ్యం. తపోఫలం పోతే మరలా తపస్సు చేసుకోవచ్చు,
కానీ బాలుడు కనుక మరణిస్తే మరలా అతన్ని బ్రతికించడం సాధ్యమవుతుందా? కాబట్టి బాలుని కాపాడడానికే బాగా యోచించి నేను ఈ నిర్ణయానికి వచ్చాను. ఒకసారి ఇతరులకు ఏదైనా కానీ ఒక వస్తువును ఇస్తే తిరిగి తీసుకోవడం మా ఇంటా వంట లేదు. కాబట్టి మనస్ఫూర్తిగా నేను దారపోసినటువంటి ఈ తపోఫలాన్ని పుణ్యాన్ని స్వీకరించి దయచేసి ఆ బాలుణ్ణి విడిచిపెట్టు అని అమ్మవారు చెబుతుంది. ఇక దేవి యొక్క విన్నపాన్ని విన్నటువంటి ఆ ముసలి బాలుణ్ణి విడిచిపెట్టి హఠాత్తుగా అదృశ్యమవుతుంది. దేవి ఆ బాలుణ్ణి ప్రేమతోనూ అమితమైనటువంటి ఆదరంతోనూ ఇంటికి సాగనంపి తపోఫలం అంతా కూడా కోల్పోవడంతో మరలా తపస్సు చేసేందుకు కూర్చుంటుంది. అప్పుడు పరమేశ్వరుడు ఆమె ఎదుట ప్రత్యక్షమవుతాడు. ఆమెతో, దేవి, ఇక నీవు తపస్సు చేయవలసినటువంటి అవసరం ఏమీ లేదు. నీ తపోఫలాన్ని నీవు నాకే అర్పించావు. మొసలిగాను బాలునిగాను వచ్చి నేనే నిన్ను పరీక్షించాను. నీ యొక్క ఔదార్యాన్ని కారుణ్యాన్ని పరీక్షించడానికే నేను ఈ నాటకం ఆడాను. పుణ్యాన్ని దానం చేయడం వలన అది ఇంకా ఇంకా పెరిగి దానం ఇచ్చినటువంటి వ్యక్తికే అది తప్పకుండా ప్రాప్తిస్తుంది. ఇదిగో చూడు, నీవు నాకు అర్పించినటువంటి తపస్సు పుణ్యము అనేక వేల రేట్లుగా పెరిగి తిరిగి నీకే సంప్రాప్తించింది. అవి ఇక ఎన్నటికీ కూడా తరగలేవు అని చెప్పి దేవితో కలిసి కైలాసానికి వెళ్ళిపోయాడు. పార్వతీదేవి యొక్క ఔదార్యం గురించి తెలుపుతున్నటువంటి ఈ పురాణ కథ తన వెన్నెముకనే ఇతరుల యొక్క ప్రయోజనార్థం ఇచ్చినటువంటి దదీచి మహర్షి యొక్క మహోన్నత త్యాగాన్ని కూడా గుర్తుకు తెస్తుంది. ప్రేమ లేని వారు అన్ని వస్తువులను తామే సొంతం చేసుకొని జీవిస్తారు. ప్రేమ ఉన్నవారు తమ దేహాన్ని సైతం ఇతరులకు సొంతం చేసి మరీ జీవిస్తారు. జపం, ధ్యానం వంటి ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించేటటువంటి ఒక సాధకుడు వాటిని ఆచరించి ముగించిన పిదప చివరలో వాటి ఫలాలను భగవంతుని యొక్క పాద పద్మాలకు అర్పించాలి అని చెప్పి పెద్దలు చెబుతారు. అదేవిధంగా ఈ కథలో పార్వతీదేవి యొక్క తపస్సును పుణ్యాన్ని దానం చేసినందువలన అవి అనేక రెట్లుగా పెరిగిపోయి సాక్షాత్తు పరమేశ్వరుడే వచించడం మనం ఇప్పుడు తెలుసుకున్నాం. అదేవిధంగా భక్తుడు భగవంతుని వైపుగా ఒక అడుగు వేస్తే భగవంతుడు భక్తుని వైపు 10 అడుగులు వేస్తాడు. భగవంతునికి అర్పించేవన్నీ కూడా 1000 రెట్లై తిరిగి మనకే ఇవ్వబడతాయి. కాబట్టి మనం ఓనార్చేటటువంటి సత్కర్మల ఫలాన్నంతా కూడా కృష్ణార్పణమస్తు అంటూ ఒక దోసిలి జలం వదిలివేయాలి. ఈ విధంగా భగవంతునికి అర్పించేవన్నీ కూడా కొన్ని వేల రెట్లు పెరుగుతుంది అనేది నిజం. కానీ ప్రతిఫలము ఎదురుచూపు లేకుండా చేసేటటువంటి తపస్సును పుణ్యకార్యాలను భగవంతునికి అర్పించడమే అన్ని విధాలా మంచిది. ముక్తితో సహా ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా భగవంతుని పట్ల భక్తి కోసమే భక్తిని కలిగి ఉన్నవారు అదే చేస్తూ ఉంటారు. ఇప్పుడు మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం. పూర్వం ఒకప్పుడు ఒక కొండ ప్రాంతం కింద ఒక సాధువు తపోమయమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ఆయన ఆకాశాన్ని పైకప్పుగాను పచ్చిక నేలను పడకగాను చేసుకుంటూ జీవిస్తూ ఉండేవాడు. అలా ఉండగా ఒకనాడు ఆ సాధువు ధ్యానంలో ఉండగా ఆయన మనసులో ఏదో కానీ అనర్వచనీయమైనటువంటి ఒక అనుభూతి, ఒక స్పందన జనిస్తుంది. అందుకు కారణం ఏమిటా అని చెప్పి కళ్ళు తెరిచి చూస్తాడు. అప్పుడు ఆశ్చర్యం, ఆయన ఎదుట సంపదలకు అధిష్టాన దేవత అయినటువంటి లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఉంటుంది. ఇక వెంటనే ఆ సాధువు నిలబడి ఆమె పాదపద్మాలకు సాష్టాంగ నమస్కారం చేస్తాడు. అప్పుడు లక్ష్మీదేవి ప్రసన్నమైనటువంటి వదనంతో ఆ సాధువుతో ఇలా అంటుంది, నాయనా, బీజం తనకు తగినటువంటి ఫలాన్ని తప్పకుండా ఇచ్చే తీరుతుంది. మంచి చేస్తే మంచిని పొందడము, చెడు చేస్తే చెడు ఫలితము లభించడం దైవ విధి. నీవు నీ గత జన్మలో ఎన్నో పుణ్యకార్యాలను చేశావు. అందువలన నేను నీ వద్ద కొంతకాలం నివాసం చేయాలి అని అనుకుంటున్నాను. నా అనుగ్రహం ఉన్నంత వరకు నీకు ఎలాంటి ఆపద రాదు. ప్రజలు, రాజు నిన్నే స్తుతిస్తూ నిన్ను పొగుడుతూ ఉంటారు. నిన్ను అనుగ్రహించడానికి నేనే స్వయంగా నీ వద్దకు వచ్చాను అని అంటుంది. అప్పుడు దేవి పలుకులు విన్నటువంటి ఆ సాధువు వినమ్రతతో చేతులు జోడించి ఇలా అంటాడు, తల్లి, ప్రజలు, రాజు నన్ను స్తుతించి లేదంటే నన్ను పొగిడినా, దూషించినా లేదంటే నిర్లిప్తంగా ఉన్నా కూడా నాకు ఒకటే. ఈ రాజమర్యాదలు లౌకికులకు గొప్పగా ఉండొచ్చేమో కానీ నిజానికి అవి అల్పమైనవి. భగవంతునికి సాటి అయినదంటూ ఏదీ ఉండదు. తల్లి,
నాకు అనురక్తి రాహిత్యము, భగవద్ధ్యానము నిజమైనటువంటి గొప్ప సంపదలు. సాటి లేనటువంటి ఆ సంపదలే నాకు అమితమైనటువంటి సంతోషాన్ని అందిస్తాయి. వేరే సంపదలంటూ సాధువైనటువంటి నాకెందుకు తల్లి? నీ అనుగ్రహం లభించిందా లేదా అంటూ సంసారులు ఎందరో ఉన్నారు. వారు నీకోసం పడిగాపులు కాస్తూ ఉన్నారు. వెళ్ళి వారిని నీవు అనుగ్రహిస్తే వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. గుడ్డివానికి లభించేటటువంటి అందమైన చిత్రం వల్లే సాధువైనటువంటి నాకు అది ఏమాత్రం అవసరం లేదు. సంపదల పట్ల నాకు ఎలాంటి అనురక్తి లేదన్నటువంటి విషయం నీకు కూడా తెలుసు కదా తల్లి. నీకు తెలియంది కాదు కదా అని అంటాడు. అప్పుడు దేవి తన యొక్క అనురాగం ఉట్టిపడేటటువంటి ధోరణిలో ఇలా అంటుంది. నాయనా, నీ మనసేమిటో నాకు తెలుసు. కానీ కర్మవిధికి నేను నీవు కట్టుబడ్డవారమే. నీ పుణ్యకార్యాల సత్ఫలం తీరేదాకా కొంతకాలం నేను నీ వద్ద ఉండి తప్పకుండా నీ నుండి వెళ్ళిపోతాను. అందుకు నువ్వు అడ్డు చెప్పవద్దు అని చెబుతుంది. అందుకు ఆ సాధువు, అమ్మా, నీ లీలలను నిరోధించడం ఎవరితరం చెప్పు? నీ అభీష్టం మేరకే జరగని. కానీ నాది ఒక ప్రార్థన. నీ అనుగ్రహం నన్ను విడిచిపెట్టి వైదొలగడాన్ని నువ్వు కాస్త ముందుగా నాకు తెలిపితే సంతోషం అని చెప్పి వేడుకుంటాడు. అందుకు అమ్మవారు కూడా ఆ సాధువు వేడుకోలుకు సానుకూలంగా స్పందిస్తుంది. ఆ క్షణం నుండి తన యొక్క కటాక్షాన్ని ఆయన మీద ప్రసరిస్తూ ఉంటుందని చెప్పి అమ్మవారు అంతర్ధానమవుతుంది. ఆ తరువాత ఆ సాధువు అలవాటు ప్రకారం కొండపాద ప్రాంతం చేరువలో ఉన్నటువంటి ఒక ఏటిలో స్నానాన్ని ఆచరించి తిరిగి వస్తుంటాడు. అప్పుడు ఆయన కళ్ళ ముందు నేల విచ్చుకొని తద్వారా ఏర్పడినటువంటి ఒక చీలిక నుండి బంగారు నాణేలు నిండి ఉన్నటువంటి ఒక ముంత పైకి కనిపిస్తుంది. అదంతా చూసి సాధువు దేవి యొక్క లీలలను తలుచుకొని తనలో తానే నవ్వుకుంటాడు. ఆ బంగారు నాణేలు ఆయన మనసుతో ఎలాంటి ఉద్వేగము జనింపచేయలేదు. వాటిని తాకకుండా ఆ సాధువు సరాసరి కొండ ప్రాంతం వద్దకు వెళ్ళి తన బసకు వెళ్ళిపోతాడు. సాధువు ఉంటున్నటువంటి ఆ యొక్క కొండ ప్రాంతానికి చేరువలోనే రాజశేఖరం అనేటటువంటి ఒక పెద్ద నగరం ఉండేది. ఆ నగరాన్ని రాజధానిగా చేసుకొని పరాంతకుడు అనేటటువంటి ఒక రాజు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ప్రజలు రాజు నిన్ను పొగుడుతూ నిన్నే స్తుతిస్తూ ఉంటారు అని చెప్పి దేవి పలికినటువంటి ఆ పలుకులను సాధువు ఒకసారి జ్ఞాపకానికి తెచ్చుకుంటాడు. దేవి పలికినటువంటి ఆ పలుకులు ఎలా ఫలిస్తాయో అని చెప్పి పరీక్షించి చూద్దాము అని చెప్పి ఆ భావన ఆయన మనసులోకి వస్తుంది. అలా సాధువు కొండ ప్రాంతాన్ని వదిలిపెట్టి బయలుదేరుతాడు. రాజైనటువంటి పరాంతకుని రాజసభకు వెళ్ళి అక్కడకు చేరుకుంటాడు. ఆ సమయంలో రాజుగారు సభలో కొలువు తీరి ఉంటాడు. ఆ సభలో అప్పుడు మంత్రులు, సేనాపతులు, పురప్రముఖులు, ప్రజలు వీరందరూ కూడా సమావేశమై ఉంటారు. ఇక రాజుగారు పరిపాలనా వ్యవహారాల గురించి అక్కడ ఉన్నటువంటి ఆ సభీకులతో చర్చిస్తూ ఉంటాడు. అదే సమయంలో ఈ సాధువు వడివడిగా ఆ సభలోకి ప్రవేశిస్తాడు. మర్యాద సూచకంగా అందరూ కూడా లేచి నిలబడతారు. ఇక రాజుగారు కూడా చేతులు జోడించి సాధువుకు స్వాగతం పలకడానికై సింహాసనం నుండి దిగి వస్తాడు. అందరి దృష్టి కూడా అప్పుడు ఆ సాధువు మీదనే నిలిచి ఉంటుంది. రాజైనటువంటి ఆ పరాంతకుడు స్వాగతం పలుకుతూ సాధువు కాళ్లపైన ప్రణమిల్లుతాడు. నా అనుగ్రహం ఉన్నంత వరకు నీకు ఎలాంటి ఆపద రాదు అన్నటువంటి దేవి పలికినటువంటి ఆ పలుకులను ఒక్కసారి పరీక్షిద్దామని చెప్పి ఆ సాధువు అనుకుంటాడు. తన యొక్క పాదాలను ప్రళమిల్లినటువంటి ఆ రాజు తలను కాలితో తన్నుతాడు. రాజు తల మీద ఉన్నటువంటి నవరత్న ఖచిత కిరీటం కాస్త దూరంలో పోయి పడుతుంది. ఇక అంతే. ఆ సాధువు యొక్క అనుచిత చర్య సభలో ఉన్న వారందరికీ కూడా ఉద్రిక్తను నెలకొల్పేలా చేస్తుంది. భటులు సాధువును చంపడానికై తమ యొక్క కత్తులను దూస్తారు. అనుచిత చర్యకు పాల్పడినటువంటి ఆ సాధువుకు శిరచ్ఛేదం తప్పదు అని చెప్పి అక్కడ ఉన్నవారందరూ కూడా భావిస్తారు. అలా కొన్ని క్షణాలు రాజసభ కాస్త కోపోద్రేకంతో ఊగిపోతూ ఉంటుంది. ఇక సాధువు యొక్క అనుచిత చర్యకు కారణం అర్థం కాక ఆ రాజు కూడా తెల్లబోతాడు. తన కాలును నరికి పారవేయమని చెప్పి రాజుగారు ఏమైనా ఆదేశిస్తాడో ఏమోనని చెప్పి సాధువు అనుకుంటూ ఉంటాడు. ఈ సంఘటనను దేవి కూడా తిలకిస్తూ ఉంటుంది. సాధువు యొక్క ఉద్దేశాన్ని అమ్మవారు గ్రహిస్తుంది. సాధువుకు అమర్యాద కానీ ఆపద కానీ వాటిల్లో రాదని చెప్పి అప్పుడు అమ్మవారు ఒక అద్భుతాన్ని సృష్టిస్తుంది. దాని యొక్క పర్యావసనంగా మరుక్షణమే దూరంలో ఉన్నటువంటి ఆ రాజుగారి నవరత్న ఖచిత కిరీటం నుండి ఒక తాచుపాము బుస కొడుతూ బయటకు వచ్చి పడగ విప్పి ఆడుతూ ఉంటుంది.
హఠాత్తుగా తాచుపామును చూసినటువంటి ఆ రాజు సభలోని ఉన్న వారందరూ కూడా అసలు కిరీటంలో ఈ తాచుపాము ఎలా దూరి ఉంటుందా అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటారు. అది గమనించినటువంటి రాజుగారు అలవాటు ప్రకారం ఆ కిరీటాన్ని ధరించి ఉంటారు. కొండ ప్రాంతాన ఉన్నటువంటి ఈ సాధువు త్రికాలజ్ఞుడు కాబోలు. రాజుగారి మరణగండం తప్పించేందుకు స్వయంగా ఆయనే ఇక్కడికి విచ్చేశారు అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. అలా క్షణం క్రితం సాధువు మీద ఆ సభలోని ఉన్నవారందరూ కూడా కోపాన్ని వ్యక్తం చేసినటువంటి ఆ కోపమంతా కూడా ఎగిరిపోతుంది. కృతజ్ఞతాభావం పెళ్ళుబికుతుంది. అందరూ కూడా తమ రాజుగారి ప్రాణాలు కాపాడినటువంటి కరుణామయుడు అంటూ ఆ సాధువును మనస్ఫూర్తిగా పొగుడుతూ ఉంటారు. చేతులు జోడించి ఆయనకు నమస్కరిస్తారు. కొందరైతే సాష్టాంగ ప్రణామాలు కూడా ఆచరిస్తారు. కృతజ్ఞతాభావంతో ఉద్వేగభరితుడైనటువంటి ఆ రాజుకు నోట మాట కూడా రాలేదు. సాధువు పాదాలను పదే పదే ప్రణమిల్లసాగాడు. మహాత్మా, సాక్షాత్తు ఆ దైవంలా వచ్చి మృత్యువు నుండి నన్ను రక్షించారు అని అంటూ గద్గదమైనటువంటి స్వరంలో కళ్ళు చెమ్మగిల్లుతూ ఉండగా ఈ విధంగా పలుకుతాడు రాజు. మహారాణి, సభలోని ఉన్నటువంటి ప్రముఖులు ఆ సాధువుకు పదే పదే ప్రణమిల్లుతారు. రాజుగారి ప్రాణాలు రక్షించినటువంటి మహాత్ముడు అంటూ కృతజ్ఞతతో దేశం యావత్తూ కూడా కొనియాడసాగింది. రాజును తన్నినా కూడా నాకు నిజానికి శిక్ష కదా పడవలసింది, కానీ అమ్మవారి అనుగ్రహం ఉండడం వలన శిక్షకు బదులుగా ఇంతటి ప్రశంసలు నాకు లభించాయి అని చెప్పి ఆ సాధువు గ్రహిస్తాడు. ఆ తర్వాత తన పట్టపు ఏనుగు మీద సాధువును అధిరోహింపచేసి మేళతాళాలు మోగుతూ ఉండగా ఆ రాజుగారు సాధువును ఊరేగిస్తాడు. ఊరేగింపు జరుగుతూ ఉన్నప్పుడు సాధువు దేవి యొక్క అనుగ్రహ లీలలను తలుచుకొని విస్తుబోతాడు. ఊరేగింపు వైభవోపేతంగా జరిగి చివరకు ముగుస్తుంది. సాధువు ఇక తాను కొండ ప్రాంతంలో ఉన్నటువంటి తన బసకు తిరిగి వెళతాను అని చెప్తాడు. ఆయన్ను పంపించడం ఆ రాజుకు ఇష్టం లేదు. రాజు అభిమానం ఉట్టిపడుతున్నటువంటి ధోరణిలో సాధువును అంతఃపురంలోనే ఉండి తమను అనుగ్రహించమని చెప్పి చేతులు జోడించి ఆ సాధువును వేడుకుంటాడు. దేవి యొక్క లీల ఎంత దూరం తీసుకుపోతుందో చూద్దాము అనేటటువంటి ఉద్దేశంతో ఆ సాధువు కూడా రాజుగారు చేసినటువంటి ఆ వేడుకోలకు సానుకూలంగా స్పందిస్తాడు. అంతఃపురానికి పక్కనే ఉన్నటువంటి ఒక పెద్ద భవంతిని సకల సౌకర్యాలతోనూ ఆ రాజుగారే స్వయంగా ముందుండి మరి ఆ సాధువు బస చేసేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తాడు. అలా రాత్రి అవుతుంది. రాజుగారు ఆ భవంతిలో ఒక బంగారు మంచం మీద ముఖమలు పరుపును పరిచినటువంటి సాధువును దాని మీద నిద్రించమని చెప్పి వేడుకుంటాడు. చెట్టు కింద నివాసం చేస్తూ వచ్చినటువంటి తనను రాజభవనంలో నివసింపచేస్తున్నటువంటి దేవి యొక్క అద్భుత అనుగ్రహ శక్తిని తలుచుకొని సాధువు ఆశ్చర్యంలో తబ్బిబ్బవుతాడు. అంతలో రాణి, యువరాణి అక్కడకు వచ్చి సాధువుకు పాలు పళ్ళు ఇచ్చి రాజోపచారాలు చేస్తారు. కొండపాద ప్రాంతాన కందమూలాలు తింటూ జీవించినటువంటి ఆ సాధువుకు రాజే స్వయంగా చామరం వీస్తూ నిలబడతాడు. ఆ రకంగా రాజభవనంలో రాజోపచారాలు పొందుతూ కొద్ది రోజులు గడిపిన తరువాత ఆ సాధువు కొండ ప్రాంతంలోని తన బసకు ఇక వెళ్ళిపోతాను అని చెప్పి రాజుతో చెబుతాడు. అందుక రాజు, రాణి, మంత్రులు ససేమీరా ఒప్పుకోలేదు. సాధువు తమతోనే ఉండాలి అని చెప్పి పదే పదే చేతులు జోడించి మరీ ప్రార్థిస్తారు. ఇక ఆ సాధువు దేవి యొక్క అనుగ్రహాన్ని మరలా పరీక్షించాలి అని చెప్పి రాజభవనంలో ఉండేందుకు సమ్మతిస్తాడు. అలా నాటి రాత్రి రాజు, రాణి తమ యొక్క ఆంతరిక మందిరంలో పడుకొని ఆదమర్చి నిద్రిస్తూ ఉంటారు. అక్కడకు ఎవ్వరూ కూడా వెళ్ళకూడదు. పోతే కఠినమైనటువంటి శిక్షకు గురి అవుతారు. ఆ విషయం సాధువుకు కూడా తెలుసు. కానీ దేవి యొక్క అనుగ్రహం ఉంటే ఆపద రాదు అనేటటువంటి విషయాన్ని పరీక్షించాలి అని చెప్పి అనుకున్నటువంటి ఆ సాధువు హఠాత్తుగా అర్ధరాత్రి రాజుగారి ఆంతరిక మందిరంలోకి ప్రవేశిస్తాడు. గాఢ నిద్రలో ఉన్నటువంటి ఆ రాజు, రాణి వారి యొక్క చంపలను చెల్లుమనిపిస్తాడు. అంతే, రాజు, రాణి ఉలిక్కిపడి లేస్తారు. తమ ఎదురుగా ఉన్నటువంటి సాధువును, ఆయన చేసినటువంటి ఆ అనుచిత చర్యను చూసి వారు కూడా అయోమయంలో పడతారు. సాధువు అంతటితో ఆగకుండా వాళ్ళ 2 చేతులు గట్టిగా పట్టుకొని జంతువులను ఈడ్చుకొని పోతున్నట్లుగా బరబర పిచ్చివాడిలా ఆ భవనం నుండి బయటకు లాక్కొని వస్తాడు. ఒక స్త్రీని, పరాయి పురుషుణ్ణి, పైగా ఆ రాణిని తాకినటువంటి వారిని ఉరికమ్మం కదా మామూలుగా అయితే ఎక్కించాలి,
కానీ రాజు రాణి కలలో కూడా ఎరుగనటువంటి ఒక ఎదురుచూపును ఆ సాధువు చేసినటువంటి అనుచితమైనటువంటి చర్యకు గందరగోళావస్థలో ఉండగా సాధువు ఆ ఇద్దరినీ కూడా భవంతి బయటకు ఈడ్చుకొని వస్తాడు. సాధువు చేసినటువంటి ఆ అనుచిత చర్యకు కారణం లేదని చెప్పి దేవి గ్రహించకపోలేదు. ఆయనను ఎలాగైనా సరే ఆ ఆపద నుండి కాపాడాలని చెప్పి నిర్ణయించుకుంటుంది. అమ్మవారి అనుగ్రహం వలన రాజును రాణిని సాధువు భవంతి బయటకు ఈడ్చుకువచ్చేస్తాడు. సాధువు పాల్పడినటువంటి ఆ అనుచిత చర్యకు కారణం లేదని చెప్పి దేవి తెలుసుకుంటుంది. ఆయనను ఎలాగైనా సరే ఆ ఆపద నుండి కాపాడాలని చెప్పి నిర్ణయించుకుంటుంది. దేవి అనుగ్రహం వలన రాజును రాణిని సాధువు భవంతి వెలుపలకు ఈడ్చుకువచ్చినటువంటి అదే సమయంలో రాజుగారు నిద్రిస్తున్నటువంటి ఆ భవంతి పెలపెలామంటూ బద్దలవుతూ నేల కూలిపోతుంది. భవంతి నేలకూలడం రాజు రాణి కళ్ళారా చూస్తారు. వాళ్ళు భవంతి నేలకూలబోతున్నటువంటి విషయం ఈ సాధువు తన యొక్క తపోశక్తితో ముందుగానే గ్రహించి ఉంటారు అని, తమ ప్రాణాలు కాపాడేటటువంటి ఉద్దేశంతోనే ఆయన అలా ప్రవర్తించారు అని చెప్పి భావిస్తారు. వారికి సాధువు పట్ల ఉన్నటువంటి గౌరవం 1000 రెట్లు పెరుగుతుంది. ఇక అంతే, సాధువు కాళ్లను పట్టుకొని అశ్రునయనాలతో రాజు రాణి ప్రణమిల్లుతారు. తనకు ఉరిశిక్ష విధించాల్సినటువంటి రాజును తన పాదాలను ఆశ్రయించినట్లుగా చేసినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహ శక్తిని తలుచుకొని ఆ సాధువు కూడా ఆశ్చర్యచకితుడవుతాడు. ఆ విధంగా 2 సార్లు రాజుగారి ప్రాణాలను అనూహ్యంగా రక్షించినటువంటి ఆ సాధువును రాజ్యంలో ఉన్నటువంటి 50 మంది కూడా సాక్షాత్తు ఒక మహామునిగా అతన్ని పరిగణించి అందరూ కూడా ప్రశంసిస్తారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకనాడు సాయంత్రం వేళ ఆ సాధువు అంతఃపురానికి చెందినటువంటి ఒక తోటలో పచార్లు చేస్తూ ఉంటాడు. హఠాత్తుగా ఆయన దృష్టి తనకు ఎదురుగా కనిపిస్తూ ఉన్నటువంటి ఒక మామిడి చెట్టు మీద, ఆ మామిడి చెట్టుకు వేలాడుతూ ఉన్నటువంటి మంచి మంచి మామిడి పండ్ల మీద పడుతుంది. వెంటనే ఆ సాధువు ఒక మామిడి పండును తెంచి తన చేతిలో ఉంచుకుంటాడు. అంతలో ఆయన్ను చూసేందుకు రాజుగారు అక్కడికి వస్తారు. ఆ పండును సాధువు రాజుకు ఇస్తాడు. ఆ మామిడి పండును ప్రసాదంగా స్వీకరించి ఆ రాజు ఆనందంగా తిరిగి వెళ్ళిపోతాడు. ఇక ఆ మామిడి పండును ఉదయాన్నే తిందాము అనేటటువంటి ఉద్దేశంతో తన గదిలో ఒక చోట పదిలపరుస్తాడు రాజు. నాటి రాత్రి సాధువు ఆదమర్చి నిద్రిస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఒక కల వస్తుంది. ఆ కలలో అమ్మవారు ప్రత్యక్షమవుతుంది. నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. ఈ క్షణం నుండి నా అనుగ్రహం నీకు తోడుగా ఉండదు అని చెప్పి అంతర్ధానమవుతుంది. అమ్మవారు చెప్పినటువంటి ఆ పలుకులు విన్నటువంటి సాధువుకు కల చెదిరి మెలకువ వస్తుంది. ఉదయం రాజు నుండి సెలవు పుచ్చుకొని కొండ ప్రాంతానికి ఉన్నటువంటి తన బసకు వెళ్ళిపోదామని చెప్పి సాధువు నిర్ణయించుకుంటాడు. మర్నాడు ఉదయం అవుతుంది. సాధువు తనకిచ్చినటువంటి ఆ మామిడి పండును ప్రసాదంగా ఎంచి ఆ రాజు నోట పెట్టుకొని కొరుకుతాడు. అంతే, మరుక్షణమే రాజుకు తల గిర్రున తిరిగినట్లుగా అవుతుంది. ఒళ్ళు తూలి స్పృహ తప్పి పడిపోతాడు. అది చూసి రాణి తల్లడిల్లిపోతుంది. భటులు రాజవైద్యులను తీసుకొని రావడానికి పరిగెత్తుతారు. వైద్యులు వచ్చి గబగబా ఏవేవో కొన్ని ఔషధాలను ఇచ్చి రాజుకు స్పృహ తెప్పిస్తారు. ఆ తరువాత ప్రాణాప్రాయం నుంచి అతన్ని కాపాడుతారు. ఇక రాజుగారు తినాలి అనుకున్నటువంటి ఆ మామిడి పండును సమగ్రంగా పరిశోధించి దానిలో విషం ఉన్నట్లుగా నిర్ధారిస్తారు. ఇక ఆ రాజు తన మంత్రులను సమావేశపరిచి ఈ సంఘటన గురించి చర్చిస్తాడు. చర్చానంతరం అందరూ కూడా ఒక నిర్ణయానికి వస్తారు. ఆ సాధువులో వంచనమైనటువంటి బీజం మొలకెత్తింది. దాంతో రాజ్యపాలనాకాంక్షతో రాజుగారిని అడ్డు తొలగించుకొని రాజ్యాన్ని కైవసం చేసుకోవాలని చెప్పి ఇలాంటి పన్నాగం పన్నాడు. కాబట్టి అతనికి మరణదండన విధించాలి. కాబట్టి రాజుగారు మీరు తొందరపడకుండా ఇక నిదానంగా యోచించినటువంటి ఎలాంటి ఫలితం ఉండదు. తొందరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పి అక్కడ ఉన్నవారందరూ కూడా చెబుతారు. అప్పుడు ఆ రాజు వారితో ఇలా చెబుతాడు. ఆ సాధువు నన్ను మరణం నుండి రక్షించాడు అనేది వాస్తవం. అందుకు కృతజ్ఞతగా నేను ఆయనకు మరణదండన విధించడం ఏ విధంగానూ ధర్మం అనిపించుకోదు. కానీ అదే సమయంలో ఆయనను ఇకపై అంతఃపురంలో ఉంచుకోవడం తెలివి తక్కువ పనే అవుతుంది. కాబట్టి వెంటనే ఆ సాధువును తన కొండ ప్రాంతం వద్ద దింపిరండి అని చెబుతాడు. రాజు నుండి సెలవు తీసుకున్నటువంటి ఆ భటులు బయలుదేరాలని చెప్పి వేచి ఉన్నటువంటి ఆ సాధువు వద్దకు అక్కడకు వెళ్తారు. తర్వాత మంత్రి కూడా వారితో పాటు వెళ్తాడు. ఆ తరువాత నగరానికి వెలుపల ఉన్నటువంటి ఆ కొండ ప్రాంతానికి సాధువును తీసుకుని వెళతారు.
అప్పుడు ఆ మంత్రి సాధువుతో ఇలా అంటాడు, ఓ సాధువా, మా రాజుగారు చాలా మంచివారు కాబట్టే మామిడి పండులో విషం పెట్టి రాజ్యాన్ని కైవసం చేసుకోవాలన్నటువంటి నీ పన్నాగం తెలిసి కూడా నిన్ను చంపకుండా తిరిగి నీ ప్రాంతం వద్ద విడిచిపెట్టి రమ్మని చెప్పి మమ్మల్ని ఆదేశించాడు. ఇక నువ్వు మర్చిపోయి నగరంలోకి గనక కాలు కనుక పెడితే నీ మెడ మీద తల ఉండదు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరించి ఆ మంత్రి తన పరివారంతో సహా నగరానికి తిరిగి వెళ్ళిపోతాడు. సాధువు అమ్మవారు ఓనరించినటువంటి లీలలను ఆస్వాదిస్తాడు. ఆయనకు అంతా కూడా ఒక ఆటగా అనిపిస్తుంది. తనకు తానే ఇలా చెప్పుకుంటాడు, దేవి, నీ అనుగ్రహం ఉన్న కారణంగా బికారినైనటువంటి నాకు అంతఃపురంలో రాచమర్యాదలు జరిగాయి. కీడులను మేళ్లుగా మార్చి నీవు కటాక్షించావు. నీ లీలే లీలమ్మ. నీ అనుగ్రహం వైదొలగగానే అంతఃపురం నుండి నేను బయటకు గంటపడ్డాను. బ్రహ్మరథం పట్టిన రాజు ప్రజలు నన్ను దుమ్మెత్తిపోశారు. కాబట్టి ఆ సాధువు జరిగినదంతా కూడా మర్చిపోయి ఇక ఆ కొండ ప్రాంతం వద్దనే తన యొక్క తపోమయ జీవితాన్ని మరింత శ్రద్ధాభక్తులతో కొనసాగించడం ప్రారంభించాడు. ఈ విధంగా భగవంతుని యొక్క అనుగ్రహ శక్తి, అనుగ్రహ రాహిత్య శక్తి మనకు తేటతెల్లమవుతున్నాయి. ఒక వ్యక్తికి భగవంతుని తోడ్పాటు ఒక్కటే మాత్రమే ఉండి మరే తోడ్పాటు లేకున్నా మేలే కలుగుతుంది. భగవంతుని ఉనికిని విశ్వసించి ఆయన మీదనే ఆధారపడి జీవించేవారు భాగ్యశాలురు. దైవాన్ని నమ్ముకున్న వారికి ఆశాభంగం ఉండదు. దైవం తోడ్పాటు లేకుంటే లోకంలోని సమస్త లౌకికమైనటువంటి తోడ్పాట్లు చేకూరినా పరాజయమే ప్రాప్తిస్తుంది. కృష్ణ పరమాత్మ తోడ్పాటు చేకూరడం వలనే పాండవులు కూడా ఎన్నో కష్టాలను అధిగమించి విజయాన్ని సాధించారు. అదేవిధంగా భగవంతుని యొక్క తోడ్పాటు లేకుండడంతో లౌకికమైనటువంటి అపరిమిత బలాన్ని పొంది ఉన్నప్పటికీ కూడా దుర్యోధనుడు పరాజయాన్నే పొందాడు. నమ్మిన వారికి నటరాజు, నమ్మని వారికి యమధర్మరాజు ఆ భగవంతుడు. దైవానుగ్రహం ఉంటే బలిష్ఠుడైనటువంటి శత్రువు సైతం పలాయనం చిత్తగిస్తాడు. అదే దైవానుగ్రహం లేకుంటే అర్భకునికి కూడా మనం భయపడనవసరం లేదన్నమాట. కృష్ణుని తోడ్పాటుతో మహత్తరమైనటువంటి విజయాలు సాధించినటువంటి అర్జునుడు శ్రీకృష్ణుని యొక్క నిర్యాణాంతరం ఆయన అనుగ్రహం లేని కారణంగా పరాజయాలనే పొందినట్లుగా మహాభారతం కూడా వచిస్తుంది. ఇక ఇంతటితో ఈరోజు కథల్లోని వివరణను ముగిస్తున్నాను. అందరికీ కూడా అమ్మవారి యొక్క కటాక్షం ఉండాలని మరొక్కసారి ఆ తల్లిని వేడుకుంటూ సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.